గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సైంటిస్టులు కనిపెట్టిన ఒక పరికరం నాకు చాలా ఆశ్చర్యంగా నవ్వు కూడా తెప్పించింది. అదేంటో మీతో పంచుకుంటాను. ఏంటంటే అది వాళ్ళు ఒక అద్దాన్ని కనిపెట్టారు. అద్దం కనిపెట్టడం ఆశ్చర్యం ఉందనుకుంటారా? చూద్దాం. మనం ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు కొంచెం తలతక్కగా చెప్పారనుకో ఆన్సరు, మనం వెంటనే ఒక మాట వేస్తాం, నీకు ఏమైనా పిచ్చా అని. ఆరుగురు కోపం వచ్చేసి నీకే పిచ్చి అంటాడు. నాకేమర్థమైందంటే మ్యాక్సిమం కొద్ది గొప్ప పిచ్చి మనుషులందరికీ ఉంది అని నాకు అనిపించింది. బహుశా సైంటిస్టులకి ఈ పాయింట్ అర్థమైందో ఏమో. అందుకని వాళ్ళు ఒక అద్దాన్ని కనిపెట్టారు. ఆ అద్దంలో నువ్వు మాట్లాడినా, ఆ అద్దం చూసుకుంటూ నువ్వు మాట్లాడినా, నువ్వు నిలబడ్డా, లేకపోతే నువ్వు ఏదన్నా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా ఆ అద్దం కింద స్క్రోలింగ్ కూడా వచ్చింది. మన అదే ఇప్పుడు మొబైల్ చూస్తుంటే స్క్రోలింగ్ వచ్చిందిగా, పేర్లు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, అలా వచ్చేసింది. నీకు ఏ మేరకు పిచ్చి ఉందని, ఆ పిచ్చి తగ్గించుకోవడానికి నువ్వు ఏం చేయాలని, నువ్వు ఏ మందులు వాడాలి, ఏ ఎక్సర్సైజులు చేయాలని ఆ అద్దంలో క్లారిటీగా నీకు వచ్చేసింది. నిజంగా నాకు ఎందుకు నవ్వు తెప్పించిందంటే, ఇది నాకు తెలిసి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పిచ్చి ఉండేది. ఇప్పుడు ఈ అద్దాలను మనం చూసుకున్నా, మాట్లాడినా మనందరికి పిచ్చి ఉందని అద్దాలు చెబుతాయి ఫ్రెండ్స్. అది నాకు చాలా నవ్వు వచ్చింది. మొత్తానికి ఆ అద్దాన్ని మనం పిచ్చి అద్దం అని పిలవచ్చని నాకు అనిపించింది. ఈ అద్దాన్ని కనిపెట్టిన సైంటిస్టులకి సెల్యూట్. జై హింద్.